ఒక ఊరి శివార్లలో ఉన్న పాత సత్రం ముందు చిరికిన వస్త్రాలతో ఒక దంపతులు భిక్షాటన చేస్తున్నారు. అటుగా వెళుతున్న ఒక ధనవంతుడు వారి దీనస్థితిని చూసి జాలిపడి 10 వెండి నాణాలు తీసి వారి జోలెలో వేశాడు. ఆ నాణాల శబ్దం వినగానే ఆ భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వింతగా నవ్వసాగారు. అది చూసి ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? లోకంలో ఎవరైనా దానం పొందితే సంతోషపడతారు లేదా దీవిస్తారు, కానీ మీరు ఇలా వెక్కిరిస్తున్నట్టు నవ్వుతున్నారేంటి? మీకేమైనా మతిపోయిందా లేక పిచ్చి పట్టిందా? అయ్యా, మాకు పిచ్చి పట్టలేదు, మా మతి కూడా పోలేదు. మీరు చేసిన ఈ దానం చూస్తుంటే మాకు మేమే గుర్తుకొచ్చాం. ఒకప్పుడు మేము కూడా ఇలాగే అడిగిన వారికి అడిగినంత దానం చేసేవాళ్ళం. ఆ అతి దానమే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. మీరు ధనవంతులా? ఏ గ్రామం మీది? అసలు మీకు ఈ గతి ఎలా పట్టింది? అప్పుడు ఆ భర్త తన కథను ఇలా మొదలుపెట్టాడు. రంగాపురం అనే గ్రామంలో మేమిద్దరం ఎంతో వైభవంగా ఉండేవాళ్ళం. నా పేరు చంద్రశేఖరుడు, నా భార్య పేరు చంద్రమతి. మాకు 5 ఎకరాల పొలం, ఊరి మధ్యలో పెద్ద ఇల్లు, చేతి నిండా వెండి నాణేలు ఉండేవి. కానీ నాకు ఒక అలవాటు ఉండేది. నా దగ్గరకు వచ్చి బాబయ్య ఆకలి అంటే చాలు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేవాడిని. నా భార్య కూడా నాకంటే ఒక అడుగు ముందే ఉండేది. పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇంటికి వచ్చిన వారికి పట్టు వస్త్రాలు, పిండి వంటలు పెట్టి పంపేది. ఒకరోజు ఉదయం, చూడు చంద్రమతి, ఈ సంవత్సరం పండించిన ధాన్యం అమ్మగా 10 లంకె బిందెల నిండా వెండి నాణేలు వచ్చాయి. మన దగ్గర డబ్బు కూడబెట్టుకుంటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా, వీటిని అవసరమైన వారికి దానం చేద్దాం అనుకుంటున్నాను. అవునండి, మన దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు దాచుకోవడం ఎందుకు? ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా మనమే ఆదుకోవాలి. పైగా ఆ పక్కూరి వస్త్ర వ్యాపారులొచ్చారు. ఈసారి మనకు మన చుట్టాలందరికీ కొత్త వస్త్రాలు కొని పంచుదాం. అప్పుడే వారి స్నేహితుడు విజయేంద్రుడు అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. ఎరా రాజా, ఉన్న డబ్బంతా ఇలా దాన ధర్మాలంటూ తగలేస్తున్నావు. చేతిలో చిల్లి గవ్వలేని రోజు వస్తే నిన్ను అడిగేవాడు ఉండడు. పెళ్లాన్ని అదుపులో పెట్టలేక ఆమె చెప్పినట్టల్లా డబ్బు విరజిమ్ముతున్నావు. రేపు పొలం పనులకు వడ్డీకి డబ్బు కావాలన్నా ఎవరు? నీకు పెళ్లి కాలేదు కాబట్టి మా బాధలు అర్థం కావులే. ఆడవారి చేతికి ఒక్కసారి డబ్బు ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోవడం మన వల్ల కాదు. అయినా మా దగ్గర ఉన్న నిధి ఎప్పటికీ తరగదులే. కాని రోజులు మారాయి. వర్షాలు లేక పంటలు పండలేదు. అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వడ్డీ కట్టలేక ఉన్న పొలం అమ్మేసినా ఆ దంపతుల దానగుణం మాత్రం తగ్గలేదు. ఒకరోజు, యాండి, ఇంట్లో తినడానికి గింజలు లేవు, చేతిలో ఒక్క వెండి నాణెం కూడా మిగలలేదు. కాని పొరుగురి బిచ్చగాడు వచ్చి ఆకలి అని అడుగుతున్నాడు. నా మెడలో ఉన్న ఈ ఆఖరి బంగారు గొలుసు ఇచ్చేద్దామా? తప్పకుండా చంద్రమతి, మనం ఎలాగోలా బ్రతకగలం. కాని వాడు ఆకలితో చావకూడదు కదా, ఇచ్చే. ఆఖరి వస్తువు కూడా దానం చేసేశారు. ఊరి జ్యోతిష్యుడు వచ్చి, రాజా, నీ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, ఇకనైనా ఆగు అని హెచ్చరించినా వారు నవ్వేసి పంపేశారు. చివరికి అప్పులవారు వచ్చి ఇల్లు జప్తు చేశారు. ఒరేయ్, ఊరంతా దానాలు చేసి గొప్పలు చెప్పుకున్నావు కదా, ఇప్పుడు నీ ఇల్లు నా వశం. సర్వం నాశనం చేసుకున్న మూర్ఖుడివి నువ్వు. అలా మేము కట్టుబట్టలతో వీధిన పడ్డాం. ఒకప్పుడు మేము ఎవరికైతే దానం చేశామో వారే ఇప్పుడు మమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు. ఆ కథ విని ఆ ధనవంతుడు తెల్లముఖం వేశాడు. అయ్యో, ఇంతటి దారుణమా? అంతటి నిధిని కలిగి ఉండి కూడా ఇలా అయిపోయారా? అవునయ్యా, మా గర్వం, మా అతి ఉదార స్వభావమే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. అందుకే మీరు 10 వెండి నాణాలు ఇస్తే మా గత వైభవం గుర్తొచ్చి ఇప్పుడు ఆకలితో దీనికోసం చేయి చాచిన మా బ్రతుకును చూసి మాకే నవ్వొచ్చింది. అయ్యా, ఇది మా కథ. ఎవరైనా సరే రేపటి కోసం కొంతైనా దాచుకోవాలి, లేదంటే మాలాగే కాలచక్రంలో పడి నలిగిపోతారు. ఆ ధనవంతుడు వారి మాటలు విని ఎంతో విచారంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం అదే మార్గంలో ఆ ధనవంతుడు వెళ్తుండగా ఒక వృద్ధురాలు అతని దగ్గరికి వచ్చి తన దీనస్థితిని వివరించి బిచ్చమడగడం మొదలుపెట్టింది. కాని నిన్న ఆ దంపతుల కథ విన్న ప్రభావమో ఏమో ఆ ధనవంతుల్లో విపరీతమైన కోపం ఆవహించింది. ముసలమ్మ, నాకు అడ్డం రాకు, నేను దానం చెయ్యను. నా దగ్గర దానం చేయడానికి చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళే భిక్షాటన చెయ్యి, నన్ను ఇబ్బంది పెట్టకు.
కాని ఆ వృద్ధురాలు ఆకలి తట్టుకోలేక పదే పదే అతన్ని వేడుకుంటూనే ఉంది. బాబయ్య, ఒక్క వెండి నాణం పడేయండి, మీకు పుణ్యం ఉంటుంది బాబూ అని బ్రతిమలాడింది. ఆ ధనవంతుడు బాగా విసిగిపోయి ఆమెను పక్కకు తోశాడు. పాపం ఆ ముసలమ్మ అదుపు తప్పి కింద పడిపోయింది. అది గమనించిన చంద్రశేఖరుడు, చంద్రమతి పరుగున వచ్చి ఆ వృద్ధురాలికి సాయం చేస్తారు. అప్పుడు చంద్రశేఖరుడు ఆ ధనవంతుడి వైపు తిరిగి ఇలా అన్నాడు. అయ్యా, మా కథ విని మీరు ఇలా మారిపోయారా? మేము చెప్పింది అతిదానం చెయ్యవద్దని, అసలు దానమే చేయకూడదని కాదు కదా. ఉన్నదంతా ఊడ్చిపెట్టి దానం చేస్తే మాలాంటి గతి పడుతుంది. కాని ఉన్నంతలో సాయం చెయ్యకపోతే మనిషికి మృగానికి తేడా ఏముంటుంది? అవునయ్యా, మీరు నేర్చుకున్న నీతి ఇదేనా? ఆకలితో ఉన్న ప్రాణిని ఆదుకోవటం ధర్మం కదా, కాని గర్వంతో సర్వం నాశనం చేసుకోవటం మూర్ఖత్వం. మేము మా మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాం గాని మాలోని మానవత్వాన్ని చంపుకోలేదు. అందుకే ఈ వృద్ధురాలికి సాయం చేస్తున్నాం. డబ్బు ఉన్నప్పుడు అదుపులో ఉండాలి, లేనప్పుడు ధైర్యంగా ఉండాలి. మీరు వెండి నాణేలు దాచుకోవడంలో తప్పు లేదు, కానీ కరుణని దాచుకోవడం తప్పు. ఒక ప్రాణాన్ని కాపాడలేని సంపద ఉండి ఏమి లాభం? రేపు కాలచక్రం తిరిగి మీరు ఈ స్థితికి వస్తే, మిమ్మల్ని ఇలాగే ఎవరైనా తోసేస్తే అప్పుడు మీ మనసు ఎంతలా విలవెల్లాడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ మాటలు విన్న ధనవంతుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తన తప్పు తెలుసుకొని ఆ వృద్ధురాలికి క్షమాపణలు చెప్పి కొన్ని వెండి నాణేలు ఆమెకు ఇచ్చి భారమైన హృదయంతో తన నివాసానికి చేరుకున్నాడు. రాజయ్య తన ఇంటి వద్ద ఆలోచిస్తూ కూర్చొని ఉండగా అక్కడికి తన ప్రాణమిత్రుడు విజయేంద్రుడు విచ్చేశాడు. రాజయ్య తన స్నేహితుణ్ణి చూడగానే చిరునవ్వుతో ఆహ్వానించాడు. మిత్రమా విజయేంద్ర, ఎంతకాలమైంది నిన్ను చూసి. చాలా రోజులకి మా ఇంటికి విచ్చేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది. రా, లోపలికి రా. ముందు భోజనం చెయ్యి, ఆ తర్వాత మనం పిచ్చాపాటి మాట్లాడుకుందాం. లేదు మిత్రమా, నేను భోజనం చేసే వచ్చాను. కానీ నేను ఇక్కడికి ఇంత దూరం రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది మిత్రమా? అంత ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? నా చిన్ననాటి మిత్రులు చంద్రశేఖరుడు, చంద్రమతి తమ సర్వస్వం కోల్పోయి ఈ ఊరి వైపు వచ్చారని తెలిసింది. వాళ్ళు అతిదానం చేసి సర్వం నాశనం చేసుకున్నారు. ఎక్కడ ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో అని నా ప్రాణం విలవిల్లాడుతోంది. వారిని వెతికి పట్టుకుని మళ్లీ మన రంగాపురం తీసుకువెళ్లి ఆదుకోవాలని వచ్చాను. మిత్రమా, నీవు వెతుకుతున్న ఆ పుణ్య దంపతులు ఇక్కడే ఉన్నారు. ఇందాకే వారు నాకు కనువిప్పు కలిగించారు. పద, ఇప్పుడే వారి దగ్గరికి వెళ్దాం. ఇద్దరూ కలిసి సత్రం వద్ద ఉన్న చంద్రశేఖరుడి దంపతుల దగ్గరకు వెళ్లారు. తన మిత్రుణ్ణి ఆ దీనస్థితిలో చూసి విజయేంద్రుడు కన్నీరు పెట్టుకున్నాడు. చంద్రశేఖర, ఎంత పని చేశావురా? నేను నాడే హెచ్చరించాను కదా, చిల్లి గవ్వ కూడా దాచుకోకుండా ఇలా వీధిన పడతావా? మిత్రమా, కాలచక్రం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. మా తప్పు మాకు బోధపడింది. అప్పుడు రాజయ్య ముందుకు వచ్చి, చంద్రశేఖర, మీకు నేను సహాయం చేస్తాను. ఈ వెండి నాణేలు తీసుకోండి, మళ్ళీ మీ వైభవాన్ని పొందండి అని వేడుకున్నాడు. వద్దు రాజయ్య, ఉచితంగా వచ్చే ధనం మమ్మల్ని సోమరిపోతులుగా మారుస్తుంది. మాకు ధనం వద్దు, మా చేతులకు పని కావాలి. కష్టపడి సంపాదించిన రూపాయి విలువ ఇప్పుడు మాకు తెలిసింది. మా పొలాన్ని ఎలాగో అప్పులవారు జప్తు చేశారు కదా, ఆ పొలంలోనే మేము కూలీలుగా చేరి మళ్లీ మా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. అక్కడ కూలీలుగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తే చాలు. వారితో మాట్లాడి అవకాశం కల్పించండి, అదే 10,000. విజయేంద్రుడు వారి పట్టుదల చూసి ముచ్చటపడి మరో రహస్యం వెల్లడించాడు. మిత్రమా, ఇక్కడ ఇంకో మలుపు ఉంది. నాడు అప్పులవాడు మీ ఇల్లు పొలం జప్తు చేసినప్పుడు వారు దాన్ని వేరొకరికి విక్రయించారు. ఆ కొన్నది ఎవరో కాదు, నేనే. మీ దానగుణం వల్ల మీరు ఆస్తులు పోగొట్టుకుంటుంటే అవి పరాయి వారి పాలు కాకూడదని నా దగ్గర ఉన్న లంకె బిందులను ఖర్చు చేసి రహస్యంగా నేనే కొన్నాను. ఆ పత్రాలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. ఆ మాట వినగానే చంద్రశేఖరుడు, చంద్రమతి ఆశ్చర్యపోయారు. నిజంగా మిత్రమా, ఆ పొలం నా చేతికి వచ్చిన కొద్ది కాలంలోనే నేను చాలా ధనవంతునిగా మారాను. మరికొన్ని పొలాలను విక్రత చేశాను. ఇప్పుడు మీ పొలాన్ని మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఆ పత్రాలు మీరే తీసుకోండి, మీకే ఇచ్చేస్తాను అని పలికాడు. కాని చంద్రశేఖరుడు ఆ పత్రాలను వెంటనే స్వీకరించడానికి ఇష్టపడలేదు. మిత్రమా, నీవు నిజమైన మిత్రుడవు. కానీ నేను మళ్ళీ కష్టపడి నీకు ఆ విత్తాన్ని తిరిగి ఇచ్చాకే ఆ పత్రాలు అందుకుంటాను.
అని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే ఆ దంపతులు రంగాపురం తిరిగి వెళ్లి తమ సొంత పొలంలోనే అహోరాత్రులు శ్రమించారు. 2 ఏళ్ల కష్టార్జితంతో విజయేంద్రుడికి కావలసిన సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చి తమ ఆస్తులను దక్కించుకున్నారు. ఈసారి వారు అతిని విడిచి అదుపుతో కూడిన దానధర్మాలు చేస్తూ నిండు నూరేళ్లు సుఖంగా జీవించారు. దానం మనిషికి అలంకారం, కాని అతిదానం జీవితానికే అంధకారం.